ఎంత చెప్పినా చాలా తక్కువేనమాట. సో దాన్ని కథలుగా బుక్స్ రాసినా కూడా సరిపోవు. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అండ్ అలాగనే బెస్ట్ బ్రదర్. సో ఏ టైమింగ్ కి ఏది అవసరమైతే అటువంటి సిచ్యువేషన్ గా మారిపోతాడు అనమాట. మై లైఫ్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ పర్సన్ ధను డైనోమైట్. గైస్ ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ లో వచ్చేసి మీరు వచ్చేసి 8,808 మీ ఫ్రెండ్స్ ని కూడా ఇనిపోతే మీ మినిమం విత్డ్రాల్ వచ్చేసి 1,050 అంటే కేకేఆర్ విజ్యు ఎఫ్ఎఫ్ అనమాట. సో నా లైఫ్ లో ఒక బెస్ట్ బ్యాక్ సపోర్టర్ అండ్ అలాగే ఒక బ్యాక్ బోన్ అనమాట. ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా నేను అనుకున్నాను అని చెప్పేసి నా రియల్ లైఫ్ లో కానీ గేమింగ్ లో కానీ ఎప్పుడైనా సరే వెనకమారిలో ఉంటాడు అనమాట. మనోడు కూడా రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట. దాని గురించి ఒక ఫుల్ వీడియో కమింగ్ సూన్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈడు మీ అందరికి చాలా మంది తెలియపోవచ్చు. ఈడి పేరు వచ్చేసి మహి అనమాట. ఏదో రీజనల్ లో ఉన్నాడని చూపిట్లా. నా ఫ్రెండ్ లిస్ట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ తమ్ముడు అని కనుక ఎవరైనా ఉన్నారంటే అది వీడే. చాలా అంటే చాలా మంచి తమ్ముడు అనమాట. ఎప్పుడు కూడా అన్న అని చెప్పేసి చాలా మంచిగా ఉంటాడు. సో చూసారు అక్కడ బయలో రీజనల్ లో ఉన్నా కూడా ఛానల్ నేమ్ మందే ఉంది. ఇంక నెక్స్ట్ చూసినట్టయితే సంజీవ్ లైవ్ అనమాట. సో ఈ అన్న గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా చాలా తక్కువ అనమాట. సో చాలా ఫన్నీగా ఉంటాం ఇద్దరం కలిసిమెలిసి, చాలా ఫన్నీగా పర్సనల్ లైఫ్ లో కూడా షెటర్లు వేసుకునేంత క్లోజ్ అనమాట. సో అన్న ఏజ్ లో మనకంటే చిన్నోడో పెద్దోడో తెలియదు. సో ఎప్పుడు నేను అన్న అంట, ఆయన అన్న అంటాడు. సో మా మధ్య బాండింగ్ అలా 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 నడిచిపోతుంది. సో చాలా ఫన్నీ వ్యక్తి, చాలా మంచోడు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి AK777 FF అనమాట. అందరూ మామూలుగా గేమ్ లోకి టీమ్ లోకి ఎందుకు వస్తారు, కలిసి గేమ్ ఆడటానికి వస్తారు. కానీ ఈడు నేను తిట్టుకోవడం కోసం మాత్రం వస్తాం అనమాట. సో చాలా అంటే చాలా ఫన్నీగా తిట్టుకుంటాం ఒకరినొకరు. చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో అండ్ అలాగనే వన్ ట్యాప్ లెజెండ్ కూడా. సో చాలా బాగా వన్ ట్యాప్స్ అయితే కొడతాడు. అంతా నా ట్రైనింగ్ బోట్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి పవన్ ఛాంప్ అనమాట. సో పవన్ అన్న మీ అందరికి చాలా మందికి తెలుసు, చాలా మంచోడు కూడా. సో పవన్ అన్నకి నాకు రియల్ లైఫ్ లో అంత బాండింగ్ లేదు, కానీ సో గేమ్ లో అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి వ్యక్తి. సో ఎప్పుడు ఏమవసరమైనా కానీ పవన్ అన్న అని చెప్పేసి ఒక మెసేజ్ చేయగానే వెంటనే రియాక్ట్ అవుతాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్యానెంఎస్సీ అనమాట. గ్యానెంఎస్సీ వచ్చేసి సో మీకు అందరికి యూట్యూబ్ పెట్టిన తర్వాత తెలుసు. సో నాకు యూట్యూబ్ పెట్టక ముందు తెలుసు అనమాట. అప్పట్లోనే 3.5 years 4 years బ్యాక్ నుంచి మేము కలిసిమెలిసి గేమ్ ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి గ్యానెంఎస్సీ PC ప్లేయర్, కానీ ఒకప్పుడు మేము ఇద్దరం కలిసి మొబైల్లో ర్యాంక్ పుష్ చేసేవాళ్ళం. అంత మంచి ఫ్రెండ్ అనమాట. అండ్ అలానే ఇద్దరి మధ్య బాండింగ్ వచ్చేసి చాలా అంటే చాలా క్లోజ్. గ్యానెంఎస్సీ PC ప్లేయర్, కానీ ఒకప్పుడు మేము ఇద్దరం కలిసి మొబైల్లో ర్యాంక్ పుష్ చేసేవాళ్ళం. అంత మంచి ఫ్రెండ్ అనమాట. అండ్ అలానే ఇద్దరి మధ్య బాండింగ్ వచ్చేసి చాలా అంటే చాలా క్లోజ్ గా ఉంటాం. ఎప్పుడు కూడా చాలా ఫన్నీగా ఉంటాం. ఇక నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి సూర్యాబాయ్. సో మావ అయితే మాత్రం ఇప్పుడు యూట్యూబ్ లో అయితే లేడు అనమాట. మళ్ళీ యూట్యూబ్ పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడికి నాకున్న మధ్య బాండింగ్ ఎలా అంటే ఒకరినొకరు ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాం. కలిసి గేమ్ ఆడటం కంటే తిట్టుకోవటం ఎక్కువ. ఆ గేమ్ ఆడే టైంలో కూడా ఒకవేళ వాడు డౌన్ అయితే నేను తిడతా, నేను డౌన్ అయితే వాడు. బాండింగ్ ఎలా అంటే ఒక 4 years నుంచి ఒక బెస్ట్ తమ్ముడు అనమాట. సో దాని గురించి నేనైతే మీ అందరికి చూపిస్తున్నాను, ఓకేనా. కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ అనమాట. వన్ ట్యాప్ లెజెండ్, తెలుగు కమ్యూనిటీగా బాపు. సో టీపీజీ సిద్ధు. మరి టీపీజీ సిద్ధు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కామెంట్ తెచ్చేయండి. సో సిద్ధు బ్రోకి నాకు ఉన్న బాండింగ్ ఎప్పుడంటే నాకు తెలిసి 4 years అయితే అవుతుంది. సో మా మధ్య ఇప్పుడు కూడా స్టిల్ ఒక్క మిస్అండర్స్టాండింగ్ రాలా, లేకపోతే ఎప్పుడు కూడా ఒక వేరే ఒపీనియన్ రాలా. సో ఎప్పుడు కూడా అంత నమ్మకం అనమాట. నా గురించి అతనికి ఎంతమంది ఏం చెప్పినా, అతని గురించి నాకు ఎంతమంది ఏం చెప్పినా, సో మా ఇద్దరి మధ్య ఒకరి అండర్స్టాండింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మన మధ్య ఉన్న బాండింగ్, మన మధ్య ఉన్న నమ్మకం, మన మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ సిద్ధు బ్రో. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికి ఎంతగానో ఇష్టమైన ఫేవరెట్ యూట్యూబర్ DMN ధీరజ్ అనమాట. సో వీడి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా చాలా తక్కువేనమాట. సో అడగకుండానే చాలా సార్లు సపోర్ట్ చేస్తాడు. సో ఎప్పుడు కూడా ఏం అవసరమైనా కానీ వెంటనే చేసి పెడతాడు. సో నా ఫేవరెట్ తమ్ముడు అనమాట. సేమ్ నా గురించి వాడికి ఎంతమంది ఏం చెప్పినా, వాడి గురించి నాకు ఎంతమంది ఏం చెప్పినా కానీ మా ఇద్దరం ఎవ్వడ నమ్మం. ఎందుకంటే మా ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళేంటో ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసి ఒక 4 years నుంచి తెలుసు. థ్యాంక్స్ రా ధీరజ్, ఎందుకంటే నీకు ఇంకేం చెప్పినా చాలా తక్కువే. ఇక నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి మన మధుపెన్ అనమాట. సో మధుపెన్ కి నాకు ఎక్కువ కలిసి గేమ్ ఆడకపోవచ్చు, కానీ చాలా అంటే చాలా మంచిగా ఉంటాం అనమాట. సో ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు మెసేజ్ చేసినా బోలో కేకేఆర్ బాయ్ అని చెప్పేసి చాలా మంచిగా రియాక్ట్ అవుతాడు. సో ఎప్పుడు ఏం అవసరమైనా కానీ వెంటనే రియాక్ట్ అవుతాడు. చాలా మంచోడు. సో మా దగ్గరే ఉంటాడు, కానీ నేను వెళ్ళి ఇప్పుడు మీట్ అవ్వాలా. సో చూద్దాం, మీట్ అయ్యి కమింగ్ సూన్ లో ఒక వ్లాగ్ అయితే చేద్దామని చెప్పేసి ప్లానింగ్ ఉంది, చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి నాకు తెలుగు కమ్యూనిటీలో గర్ల్ స్ట్రీమర్స్ కనుక ఎవరైనా కనుక ఫేవరెట్ యూట్యూబర్ ఉన్నారంటే అది వచ్చేసి ఆల్వేస్ రేణువక్ అనమాట. రేణువక్కి నాకు ఉన్న బాండింగ్ ఎంత చెప్పినా చాలా తక్కువే. మేమిద్దరం కలిసి పుట్టకపోవచ్చు, కానీ సొంత అక్క కంటే నాకు చాలా ఎక్కువ అనమాట. సో అంత ఇష్టం. సో ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటది, ఏడిపిస్తూనే ఉంటది. లవ్ యూ అక్క, లవ్ యూ సో మచ్. ఇప్పుడు ఎప్పటికీ సరే, నేను ఎప్పటికీ నేను నీ బాటు తమ్ముడినే. సో నువ్వు నన్ను ఎప్పుడు ఏడిపిస్తూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికి నాకు ఫేవరెట్
ఇండియన్ యూట్యూబర్ కృష్ణ అన్న గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా అంటే చాలా మంచి వ్యక్తి అనమాట. సో ప్రతిరోజు కాల్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, ఎప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు 24/7. అండ్ అలానే కృష్ణ అన్న, నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నన్ను నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేదేమో నాకు తెలిసి. సో ఈ నమ్మకాన్ని, ఈ ప్రాణం ఉన్నంత వరకు ఎప్పటికీ నేను మిస్ అవ్వను. లవ్ యూ కృష్ణ అన్న. అండ్ అలాగే లాస్ట్ కోరిక అన్న, త్వరగా పెళ్లి చేసుకోండి, మీట్ అవ్వాలని ఉంది. ఇక నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి ఎల్కేఎస్ యూట్యూబర్. అదే అండి, తెలుగు కపుల్స్ అనమాట. సో బ్రో మధ్య నా మధ్య ఉన్న బాండింగ్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అనమాట. సో మూడ్ ఆఫ్ లో ఉన్నా, లేకపోతే ఏమన్నా పిచ్చి డిసిషన్ తీసుకున్నా వెంటనే రెస్పాండ్ అయ్యి, సో మనకి టైం ఇచ్చి, మనతో టైం స్పెండ్ చేసి, మన మైండ్ సెట్ చేంజ్ అయ్యే వరకు మనతో ఉంటాడు అనమాట. చాలా అంటే చాలా మంచి వ్యక్తి. సో ఎంత మంచోడు అంటే ఎంత చెప్పినా చాలా తక్కువేనమాట. మన బ్రో వచ్చి 1 M సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా దగ్గర ఉన్నాడు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ ఇతని గురించి చెప్పాలంటే చాలా తక్కువేనమాట. సో పేరు వచ్చేసి T4 Official తేజ బ్రో అనమాట. ఒకప్పుడు తెలుగు కమ్యూనిటీలో డైమండ్స్ కింగ్ అనమాట. సో కాకపోతే ఈ స్పోర్ట్స్ ఇవన్నీ ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిన తర్వాత బ్రోకి ఇంట్రెస్ట్ పోయి యూట్యూబ్ అండ్ అలాగనే గేమ్ అయితే క్విట్ అయ్యాడు అనమాట. బ్రోకి నాకు ఉన్న మధ్య బాండింగ్ అసలు రియల్ లైఫ్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంత కలిసిమెలిసి తిట్టుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ మీ ఇద్దరు అయితే మాత్రం ఎప్పుడు చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాం. సో నేను ఎన్నన్నా, ఆయన నిన్నన్నా ఎప్పుడు సీరియస్ అవ్వం. సో ఈ బాండింగ్, ఈ రిలేషన్ ఎప్పటికీ సో లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి టీపీజీ లయన్. సో మీ అందరికీ తెలుసు, 1 ట్యాప్ లెజెండ్ అనమాట. 1 ట్యాప్ లెజెండ్ అర్థం కాదు, ఏకరో అర్థం కాదు, ఆ లెవెల్లో కొడతాడు. చాలా అంటే చాలా బెస్ట్ తమ్ముడు అనమాట నాకైతే. సో ఎప్పుడు బాయ్ అని చెప్పేసి చాలా మంచిగా రియాక్ట్ అవుతాడు లయన్. మీ అందరికి మొబైల్ ప్లేయర్స్ కి చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. ఇప్పుడు వచ్చేసి మొబైల్ ప్లేయర్స్ లో కొంతమందికి ఇన్స్పిరేషన్ అనమాట. ఫ్యూచర్ లో నువ్వు కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, తెలుగు కమ్యూనిటీలో ఒక బెస్ట్ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసి SCP గేమింగ్. సో చాలా మందికి తెలుసు ఈ మామకి నాకున్న బాండింగ్ ఏంటంటే, సో ఎప్పుడు మేము చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాం, ఒకరిని నడిపించుకుంటాం అనమాట. సో గేమ్ లైఫ్ లో వాడి ఏజెంటో నాకు తెలియదు, నా ఏజెంటో వాడికి తెలియదు. సో వాడు ఎలా ఉంటాడో తెలియదు, నేను ఎలా ఉంటానో వాడికి తెలియదు. సో చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో SCP గేమింగ్. ఇక నెక్స్ట్ యూట్యూబ్ వచ్చేసి స్నేహ గేమర్ వైటీ అనమాట. సో ఏమికి నాకు రిలేషన్ కానీ బాండింగ్ కానీ చాలా తక్కువే. సో ఎవరు దీన్ని తప్పుగా అనుకోవద్దు, ఓకేనా. చాలా అంటే చాలా ఒక మంచి పర్సన్, ఓకేనా. చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చింది, అంతబట్టిగా తెలుసు నాకు. ఇక నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి మన స్వామి డేనో అనమాట. స్వామి డేనో ఫ్రీ ఫైర్ లో ఇప్పుడు అండ్ అలాగనే గేమింగ్ లో అండ్ యూట్యూబ్ లో యాక్టివ్ గా లేడు. సో మళ్ళీ మంచిగా కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈయన యూట్యూబర్ కాదు, లేకపోతే ఫేమస్ పర్సన్ కాదు. సో నా లైఫ్ లో మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ వ్యక్తి అనమాట. సో మహి అన్న. సో నేను ఇక్కడ దాకా రావడానికి మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ లో వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు. కానీ మహి అన్నకు మాత్రం నేను వచ్చేసి 5 years బ్యాకే తెలుసు. నేను బియర్ ఆడటం కానీ, లేకపోతే ఒక మంచి గేమ్ ప్లే, పేషెన్స్ గేమ్ ప్లే నేర్చుకున్నాడు. ఇప్పుడు అలానే ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి అనమాట. సో మహి అన్న, నీకు ఏం చెప్పినా, ఎంత చెప్పినా చాలా తక్కువే. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై లైఫ్, లవ్ యూ అన్న. ఇక నెక్స్ట్ వ్యక్తి వచ్చేసి MSC సోల్ అనమాట. సో సోల్ గురించి మీ అందరికీ తెలుసు అనమాట. సో ఈ బ్రోకి నాకు పరిచయం చాలా తక్కువే ఉంది. సో అలాంటప్పుడు పరిచయం తక్కువ ఉన్నప్పుడు బాండింగ్ కూడా చాలా తక్కువే ఉంటుంది కదా. సో ఏం చెప్పలేను. ఇక నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి ఫన్ విత్ SRP వైటీ. సో కొంతమందికి కడుపుబ్బ నవ్వించే టాలెంట్ ఉందంటే అది వచ్చేసి SCBకి, SRPకి, వీళ్ళకి మాత్రమే సొంతం, ఓకేనా. సో నువ్వు మూడ్ ఆఫ్ లో ఉన్నా, లేకపోతే సాడ్ లో ఉన్నా సరే, ఒక్కసారి వెళ్ళి వీళ్ళు వీడియోలు చూడండి. సో ఆర్ట్ఫుల్ గా నవ్వుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాడాన్ బయటి. సో ఆల్ఫాడాన్ బాగున్నమాట. సో చాలా అంటే చాలా మంచి వ్యక్తి. అండ్ అలాగనే నాకు గేమింగ్ బయటి. సో ఒక మంచి ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట. స్టిల్ ఇప్పుడు కూడా మొబైల్లో నువ్వంటే ఏంటి మంచిమైనా, లేకపోతే ఛానల్ హ్యాక్ అయినా, ఒక పర్సన్ అంటే మనం ఒక్కసారి కనుక తమిళ చెప్పామంటే మళ్ళీ వాడు చేసిన తర్వాత దాన్ని మార్చడానికి మనం మార్చమని మాట కూడా రాదు. అంత ప్రొఫెషనల్ గా, అంత మంచి క్వాలిటీతో అయితే చేస్తాడనమాట. ఇంకా 1 of the బెస్ట్ స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. AKGFX ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసి సాహో మావ అనమాట. సో సాహో మావకి నాకున్న బాండింగ్ ఎలా అంటే చాలా ఫన్నీగా ఉంటాం. సో చాలా Deadline boss, crazy all night.